ఒక్క పొగాకులో 2000 కోట్ల రూపాయల రమారామి నష్టపోయారని చెప్తున్నా. అలాగే ప్రతి పంటలో చూస్తే సుమారు 30,000 కోట్ల రూపాయలు నష్టపోయిందేమో ఈ రాష్ట్రం. నువ్వు ఎక్కడో ఎవడో పెట్టుబడి పెడితే వాడికి రాయితీలు ఇస్తానని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి బ్రోకరేజ్ చేసే బదులు మన రైతులు పండించిన పంట, మన రైతు యువకులు గ్రామాల్లో పండించిన పంటకి గిట్టుబాటు ధర తప్పిస్తే జిఎస్టీ ఎంత పెరుగుతుంది, మన గ్రాస్ రెవెన్యూ ఎంత పెరుగుతుంది? మీరు కరెక్ట్గా డేటా చూడండి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. ఇక ఏ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నా రెవెన్యూ పెరుగుద్ది. ఒక్క తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు కనపడుతుంది? మీకు వ్యవసాయం అంటే దండగనే భావన. ఈ రాష్ట్రం అంతా వ్యవసాయాధారిత రాష్ట్రం. వ్యవసాయం ప్రోత్సహిస్తే నువ్వు ఉద్యోగాలు ఇప్పించేది ఏందయ్యా? ఎక్కడికక్కడ బతుకుతారు. కంచమమ్మి మెట్లు పెట్టినట్టు ఉంది నీ సామెత. మొద్దు సామెత చెబుతారు, కంచమమ్మి మెట్లు పెట్టుకున్నారని. ఉన్న వృత్తిని పోగొట్టి ఎవడో ఉద్యోగం ఇస్తాడని వాడెవడుకో 1000 కోట్ల సబ్సిడీ ఇస్తానంటూ వాడెవడుకో 100 ఎకరాల దారదత్తం చేయటం ఏంటిది అసలు? రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పడం చేత కాకపోతే ఈ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అనాలా లేదా? ఈ ఎమ్మెల్యేలు మన జిల్లాలో ఏ పంట పండించుకోవాలో చెప్పండి. పొగాకు మీరు అమ్మిపెట్టలేరు, శనగలు అమ్మిపెట్టలేరు, ఏ పంట పండించాలా? మీరు పంటలో సాగు మొదలైంది కాబట్టి మీరు తేల్చమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అందరినీ డిమాండ్ చేస్తున్నాం. లేదంటే శనగలు అమ్మే వరకు, శనగలు మీరు 10,000తో కొనే వరకు, లేదా 3,000 రూపాయల రైతులకి బోనస్ ఇచ్చే వరకు వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.